ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సి కోసం మన్యం బంద్ నిర్వహిస్తూ గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు ప్రజల నుండి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజనులు భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రామాణికంగా ప్రత్యేక డిఎస్సిని ప్రకటించి 100% ఉద్యోగాలు స్థానిక గిరిజన అభ్యర్థులకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్ ప్రభావంతో పాడేరులోని పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూతపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 3ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ధరించాలని, లేదా దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. గిరిజన సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో 776 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, ప్రస్తుతం ప్రకటించిన డిఎస్సి ద్వారా స్థానిక గిరిజనులకు కేవలం 42 పోస్టులు మాత్రమే దక్కుతాయి. మిగిలిన ఉద్యోగాలన్నీ గిరిజనేతరులకు దక్కే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి డిఎస్సి కోసం గిరిజన సంఘాలు చేపట్టిన ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ప్రభావంగా చూపుతుంది. గిరిజనుల హామీ న్యాయంగానే అనిపిస్తున్నప్పటికీ అలా చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనేది ఆలోచించాల్సిన విషయం. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని ప్రజా సంఘాలు సైతం ఎదురు చూస్తున్నాయి.